నమస్తే కిదోస్. వెల్కమ్ టు వన్ పీస్. తెలుసు వన్ పీస్ నేను అప్లోడ్ చేస్తున్నాను లేట్ అయిందని చెప్పి. బట్ చెప్పాం కదా వన్ పీస్ అప్లోడ్ చేస్తాను చెప్పి. ప్లస్ సండే ఎందుకు పెట్టలేదంటే లైక్ నాకు ఫోన్ అనేది కాస్త బ్రేక్ అయింది. అది స్క్రీన్ గార్డు. దానివల్ల నేను దాన్ని కాస్త మార్చుకుని వచ్చేసరికల్లా లేట్ అయింది. కానీ అక్కడికి నేను యస్టర్‌డే హంటర్ ఎక్స్ హంటర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది అక్కడ చెప్తే లాగ్ అవుద్దని చెప్పి నేను చెప్పలేదు. అందుకే ఇందులోనే చెప్తాను చెప్పాను. వన్ పీస్ అనే సండే అనేది డిలే అయింది. లేకపోతే సండే నేను లుక్ సినిమాని పెడదామని ప్లాన్ చేశాను. బట్ ఫోన్ కూడా డిలే అవ్వడం వల్ల మనం ఏం చేయలేకపోయాం. అలాగే మిస్ అయిపోయింది. ఓకే. మనం ఎటువంటి లాగ్ లేకుండా వెళ్ళిపోదాం. కానీ నేను లాస్ట్ వీడియోలో కొన్ని మిస్టేక్స్ చేసినట్టు నాకు రియలైజ్ అయ్యాను. లాస్ట్ వీడియోలో ఏంటంటే లాస్ట్ అది కింగ్డమ్ వీడియోలో అదే తను బ్యాక్ స్టోరీ చెప్పేటప్పుడు కొద్దిగా మిస్టేక్స్ అనేవి వచ్చాయి. ఐయామ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఎందుకంటే నేను సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో ఏందో అర్థం కాలేదు గానీ, బట్ ఐయామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. నేను నా ఓవర్‌ఫ్లో వెళ్ళిపోతూ ఉన్నాను. దానివల్ల కొద్దిగా మిస్టేక్ అయింది. నేను ఒక దగ్గర చెప్పాల్సిన డైలాగ్ ఇంకో దగ్గర పెడుతూ అలా కొద్దిగా మిస్ అయింది. దానికి ఐయామ్ సారీ. అండ్ ఆల్సో ఇక్కడ ఈ వీడియోలో అలా ఏం కాకుండా చూసుకుంటాను ఖచ్చితంగా. ఇంకా మనం ఎటువంటి బేవాస్ మాటలేం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగే కింగ్ రీకు వాళ్ళు అన్నని అందరితో ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తా ఉంటాడు. ప్రజలందరూ భయపడుతూ ఉంటారు. కింగ్ రీకు కూడా తను చెప్తూ ఉంటాడు. నా వల్ల కావట్లేదు ఎందుకని చెప్పి. అలా కింగ్ రీకు అన్నని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తను రాక్షసుడు అయిపోయాడు. ఎవరిని పట్టించుకోకుండా చంపేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ప్లస్ ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉంటది. ప్లస్ తన డాటర్ అయిన వైలెట్ కూడా భయపడుతూ ఉంటది. ఈ వైలెట్ మన సన్నీని కలిసిన వైలెట్టే బ్యాక్ స్టోరీలో. ఆ వైలెట్ తన మెడొచ్చేసి ఎవరినో గేట్‌లను వచ్చేసి గేట్‌ని ఓపెన్ చేస్తుంటది. ఎందుకు గేట్లు ఓపెన్ చేస్తున్నావు అని చెప్తే మా కొత్త కింగ్ కోసం అని చెప్తుంది. అలాగా దొంగియో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసుని ఉంటారు. అప్పుడే వైలెట్‌ని కూడా కిడ్నాప్ చేసి పడేసి తను అక్కడ పెట్టుకొని ఇక మీరు మాకు బాగా యూజ్ అవ్వబోతున్నారు వైలెట్. అలాగే నీ టెక్నిక్స్‌తో చూడొచ్చు కదా! దూరంగా ఏం జరుగుతుందని చెప్పి సిటీలో. దాని ప్రకారంగా నీకు అర్థమవుతుంది కదా! ఇక్కడ ఏమేం జరగబోతుంది అని చెప్పి. సరే అయితే మా కొత్త కింగ్ అయిన వస్తున్నాడు అని చెప్పి డొంకియో ఫిలింగో గురించి చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మనోడు డొంకీ ఫిలింగో మన కింగ్ రీకుడు అన్నని పట్టుకొని ఫైట్ చేస్తుంటాడు. తను ఒక టాయ్‌గా యూజ్ చేసి అందరితో ఫైట్ చేపిస్తున్నాడు. కింగ్ రుకు అయితే అసలేం అర్థం కావట్లేదు. నేను ఎవరిని చంపాలనుకోవట్లేదు. బట్ ఇది ఈడి వల్ల నేను ఇలా చేస్తున్నాను. వీడు ఒకటి ఇలా చేస్తుంటే అన్న నన్ను మర్చిపోతాడు. అన్న నన్ను రాక్షసుడిగా చూస్తాడు. అన్న నన్ను విచిత్రంగా భయంగా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏడుస్తూ ఉంటాడు. అక్కడ చిన్నపిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, ఎవరు లేదు. అన్నని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తను చూసిన వెంటనే అక్కడ ప్రజలు కూడా చాలా పవర్‌ఫుల్‌గానే ఉంటాడు. అదే ప్రజలంటున్నా మెంబర్స్ కూడా. వాళ్ళందరూ వాళ్ళ సోల్స్‌ని కంటిన్యూటీ ఏం చేయలేక ఫైట్ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ ఎవరో ఒకరి ఫ్యామిలీ చనిపోయి ఉంటది. లైక్ వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ ఫా వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ వైఫ్ గాని, లేకపోతే వాళ్ళ కొడుకు గాని, లేకపోతే తన హస్బెండ్ గాని, అలా తన ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. అలాగా కింగ్ రీకు ఫ్యామిలీది వీళ్ళందరూ కోపపడుతూ ఉంటారు. కింగ్ రీకు వల్ల ఇలా జరిగింది. కింగ్ రీకు పిచ్చి పెట్టేసి మనల్ని ఫైట్ చేస్తున్నాడని చెప్పి, అలాగా ఫైట్ చేస్తుండేసరికి ఈయన కూడా అంతేలే నేను చనిపోతాను అని చెప్పి అనుకున్న టైంలోకి అప్పుడే మన డొంకీ ఫిలింగో ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఓహ్! ఏంది డొంకీ ఫిలింగో ఇక్కడికొచ్చాడు. మీ అన్నని నేను కాపాడడానికొచ్చాను. మీ అన్నని నేను కాపాడతాను అని చెప్పి కింగ్ రీకుతో తనే కింగ్ రీకుని కంట్రోల్ చేస్తూ తన మీదకి అటాక్ చేస్తున్నట్టుగా డొంకీ ఫీలింగు సేవియర్‌గా వచ్చి వీళ్ళందరిని కాపాడుతుంటాడు. ఇది ఎలా ఉందంటే మన క్రొకడైల్ చేసిన విధిలాగా ఉంది. అల్బాస్టర్‌లో కానీ డెస్ట్రోజర్‌లో మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగా కింగ్ రూకీని తన వైపే తిప్పుకొని తనతో ఫైట్ చేస్తూ అలా డొంకీ ఫీలింగు ఓడించినట్టుగా చూపిస్తుంటాడు. అలా అందరూ డొంకీ ఫీలింగు పైరట్ అందరిని ఓడించాడు. మనం గెలిచేసాం. మనం బతికేసాం అని చెప్తుంటాడు. డొంకీయో ఫీలింగు అని చెప్పి అందరూ ఏడుస్తూ ఉంటారు. అలా మనకి కింగ్‌డమ్‌కి రాజుగా మారుంటాడు. వాళ్ళ కింగ్ రీకుని అందరూ తొక్కేసి ఉంటారు. ఇదంతా మన సోల్జర్ చెప్తూ ఉంటది. ఫ్రాంకీ దాన్ని విని వెంటనే ఏడుస్తూనే ఉంటాడు. ఇలాగా అందరికి రీకు అది మేము పోయి వాళ్ళకి మాట్లాడదాం అనుకుంటాం. ప్లస్ మన వైలెట్ కూడా తను పని చేస్తుంది 10 ఏళ్లుగా ఇలా జరుగుతుంది అని చెప్పి 10 ఏళ్లుగా చాలా చాలా మారిపోయింది. మనుషులు చాలా విచిత్రంగా మారిపోయారు బొమ్మల్లాగా. అలాగే తను కూడా చాలా కష్టపడుతుంటది. వాళ్ళ నాన్న చంపిన ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఉండడం కోసం, అలాగే వాళ్ళ నాన్న చంపినోడితో పని చేయాలంటే కూడా తను చాలా కష్టంగా ఉంటది. వైలెట్ గురించి చెప్తూ ఉంటాడు. ఎట్లన్నా తొందరగా మన సాడ్ అనేసి ఫ్యాట్‌ని పగలగొట్టేయాలి మనం అని చెప్పి తను చెప్తుంటాడు స్మైల్ సాడ్. ఇంకొక ఇంకా వీళ్ళు గూడా ఎళ్లి వాళ్ళ ప్లాన్స్ చేసుకొని ఎళ్ళాలని జెప్పి అనుకుంటున్నారు. అలాగే ఫ్రాంకీ నేను ఒకప్పుడు నీకు ఒకటి చెప్పాను గదా! అదే మాలోని మెమోరీస్ అనేవి ఏవో ఎరేజ్ అయిపోయి మాకు చాలా అంటే చాలా మెమోరీస్ మనలో లేవు. మాకేం అర్థం కావట్లేదు. మ చాలా వరకు సోల్జర్స్ గూడా ఉండేవాళ్ళు నాతో పాటు. కానీ వాళ్ళందరూ మిస్ అయిపోతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. అలాగే నా మెమోరీస్‌లో లేరు. అలాగే దొంగే ఫీలింగ్‌లో అసలు ఏం జరిగింది? అక్కడ అసలు ఏం జరుగుతుందో గూడా నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు అసలు ఏం గుర్తులేదు. నేను రెబెకాని గూడా కాపాడాలన్నా నాకు నా మెమోరీస్ ఉండాలి. ఇంకా చాలా చెప్పాలంటే మా టాయ్స్ అనేవాళ్ళం మేము టాయ్స్‌గా మారిన తర్వాత మా మెమోరీస్ అనేవి మిస్ అయిపోయి అది తను చెప్తూ ఉంటది. అలాగా ఫ్రాంకీ గాడికి చెప్తూ ఉండేసరికి ఫ్రాంకీ గాడికి ఎక్కడో కాలిపోతూ ఉంటది. ప్లస్ తనకి చాలా బాధేస్తూ ఉంటది. ఇలాగా జరిగింది.
దసరాసాలు మాకేం అర్థం కావట్లేదు. డోంట్ యూ ఫీలింగ్ అయితే మా మీద మొత్తం అరాచకం చేసుకొని మమ్మల్ని నైట్ ఫుల్ టైమ్స్ మొత్తం పని చేపిస్తూ ఉంటాడు. మేమేం పని చేసుకున్నాం. అదే నీకు నేను ఒకటి చెప్పాను కదా ఫ్రాంకీ. అదే నీకు ఒక టాయ్ దగ్గరికి వినిపించాను కదా! ఒక పేరెంట్స్‌కైతే వాళ్ళ అమ్మ ప్లస్ తన హస్బెండ్ అని గుర్తున్నాడు. అలాగే అది తన అలాగే వాళ్ళ నాన్న కూడా గుర్తుండరు. ప్లస్ ఆ టాయ్ అయితే నేను వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి వెళ్తుంది. అలాగా ఒకవేళ తను పోయి చెప్పి నేను ఇలా ఫ్యామిలీ అని చెప్పి బతుకుతున్నానని చెప్తే మాత్రం వాళ్ళని స్కాప్‌లో ఏసేసుంటాం. అలాగా చాలా వరకు మంది టాయ్స్‌గా మారిపోయాం మేము. మేమంతా డోంట్ ఫీలింగ్ ఉన్న ట్రాప్‌లో పడిపోయాం. మాకేం మేము ఇలా ఇరుక్కుపోయి ఉన్నాం. మేము మా ఫ్యామిలీని కలవలేకపోతున్నాం. అలాగే మేము ఎవరు అని చెప్పి మన ఐడెంటిటీని కూడా చూపించుకోలేకపోతున్నాం. అలా మేము ఇలా ఇక్కడ ఇరుక్కుపోయాం. కానీ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్ అలాగే నా పిల్లలు అందరూ నా ముందే ఉన్నా కానీ వాళ్ళని కలవలేకపోతున్నానని చెప్పి తను చాలా బాధపడుతుంటాడు. అదేంటే ఫ్రాంకీ గాడు ఏమంటే "ఏసేస్తా నా కొడుకుల్ని" అని చెప్పి ఫ్రాంకీ గాడు రెడీ అవుతున్నాడు. ఊసప్ కూడా ఆపుతుంటాడు. నికోరాబిన్ కూడా వాళ్ళ మీద తిప్పుతూ అయితే మనం కూడా వీళ్ళతో ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటది. ఇక్కడ చూసిన కింగ్ రుకిని చూపిస్తా ఉంటాడు. అప్పుడే మన తాతగారు చెప్తుంటాడు "నువ్వు ఎందుకు పర్యటక మారని" చెప్తే యాహ్! మారాల్సొచ్చింది. ఎందుకంటే నా గ్రాండ్ సన్స్ ఎవరు లేరని చెప్పి తను మొత్తం మెమరీస్ మర్చిపోయి ఉంటాడు. తన గ్రాండ్ సన్స్ గురించి, సాయి గురించి. అలాగే చాలా తను కూడా బాధపడుతూ ఉంటాడు సాయి గాడు. దాని గురించి సరే అయితే ఫస్ట్ మన యుద్ధాన్ని మొదలు పెడదాం అని చెప్పి కింగ్ డు చెప్తుంటాడు. కట్ చూస్తా అంటే మన సా మన లూఫీని వీళ్ళంతా కలిసేస్తూనే ఉంటాడు. ఇంకా బెలంని గాడు వచ్చేసి తన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని చెప్పి లూఫీని చంపాలనుకుంటాడు. కానీ లూఫీని చంపాలని అనుకోవట్లేదు. ఎందుకంటే లూఫీ చాలా వరకు తను హెల్ప్ చేసాడు. అలాగే తను కూడా చేర్ చేసాడు. తన మీద నాకు రిగ్రెట్ ఏం లేదని చెప్పి తనకి నేను చెప్పానని చెప్పి తను చాలా చాలా బాధపడుతూ అసలు నాకు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటున్నాడు. అప్పుడే మన బెలంని గాడు వచ్చేసి "ఓహో! అయితే నువ్వు దాన్ని చేయలేకపోయావా? నాకు తెలుసు. మన మాస్టర్ అదే చెప్పాడు నాకు. నువ్వు చేయవని నాకు చెప్పాడు. కాబట్టే నిన్ను ఓడించి ఇక్కడ నన్ను పంపించాడు. అంటే నా మిషన్ వచ్చి నేను చంపమని. ఎట్ట మా ఫ్యామిలీలో వీక్ ఉంటావు. వీక్ పర్సన్స్ ఎట్ట మా ఫ్యామిలీలో అనవసరం అని చెప్పి మనల్ని కొట్టిపడేస్తూ ఉంటది. ఇంకా అలా తను కొట్టిపడేస్తూ "నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పి చెప్తుంటది. సీన్ కట్ చేసి మనోడు లా ఇంకా డొంకీ ఫిల్లింగ్ ఫైట్ చూపిస్తూ ఉంటాడు. ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాగాడు తను చేసే ప్రతి ఒక్క అటాక్స్ నుంచి తప్పించుకొని ఉంటాడు. ప్లస్ మనోడు తన ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. మనోడు వార్‌లార్డ్ చేసిన పవర్స్‌తో ఇంగా తన డొంకీ ఫీలింగ్ అయితే ఫైట్ చేసింది. తన ఎనర్జీ మొత్తం యూజ్ చేసేగల తను చాలా వరకు అలిసిపోయి ఉంటాడు. తర్వాత మన డొంకీ ఫీలింగ్ ఒకడికి కాలొచ్చుంటది. ఏమనంటే రెబెకా మనల్ని గివ్ అప్ ఇచ్చేసింది. వీళ్ళు స్ట్రా హైడర్ వైపుకి తిరిగేసిందని చెప్పి చెప్తుంటది. అప్పుడే చూస్తుంటే సరే అయితే తనను కూడా పట్టుకోండి. తనతో మనం ఆడుకుందాం కాసేపు తర్వాత. అలాగే ఫస్ట్ నేను పని చూసుకుంటూ వత్తా. నీ దగ్గరికొస్తా. అయిపోయి తను చెప్తుంటాడు. తన పేరు దట్‌మైట్. ఇంక దాని తర్వాత డొంకీ ఫీలింగ్‌గా చెప్తుంటాడు. అదైతే ఇంక నీ చావు నా చెల్లుంటొస్తుంది. ఏం డొంకీ ఫీలింగు? ఆహా! అయినా నీకోసం ఇదంతా నేను చేసి వేస్ట్. అలాగే నువ్వు నా సబార్డినేట్‌వి. ఇంకా నీకు చాలా వరకు వదులుకొని ఇక్కడికొచ్చి నిన్ను నమ్మేట్టుగా మార్చుకున్నాను. బట్ నువ్వు దేనికి పనికొచ్చేలాగా లేవు. అలాగే నీకోసం నా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాను. దానివల్ల చాలా వరకు మంది వాళ్ళు మారిపోయారు. నాకు అర్థమవుతుంది. లా నీలో చాలా తెలివి ఉంది. బట్ నీ ముందున్నది ఎవడో తెలుసు కదా! డోంట్ గివ్ ఫీలింగు జోకర్. నువ్వు నన్నేం పీకలేవని చెప్పి మనోడి మీదకి తన స్ట్రింగ్స్ అటాక్‌తో ఫైట్ చేస్తుంటాడు. అలాగా మన లా మీద చాలా గట్టిగానే అటాక్ యూజ్ చేస్తున్నాడు. దాన్ని చూపియలేను. సారీ గైస్. ఇంకా ఇక్కడ చూస్తుంటే అడ్మిన్స్ అందరూ, మెరిన్స్ అందరూ వచ్చేసి ఉంటారు. ఇంకోళ్ళందరూ కొలైజన్ లోపలికెళ్ళి ఇలా ఫైట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే మెరిన్స్ ఇంకా పైరేట్స్ అందరూ వచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళు కూడా చాలా వరకు పైరేట్స్ పేర్లనేది మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే అది టాయ్స్‌గా మారిపోయారు కాబట్టి సీన్ కట్ చేస్తుంటే మన జోరా ఇంకా కిరణకుమారు మాట్లాడుతూ ఉంటారు. మన సన్నీ వాళ్ళు లోపలున్నోళ్ళు ఇలాంటి ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచి బయటకొచ్చేసాం. లాగర్ అక్కడ ఫైట్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఫ్రాంక్‌తో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈళ్ళేందంటే ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పి మాట్లాడుతుంటారు. కొంతమంది వచ్చి టీమ్స్‌గా డివైడ్ అయ్యి ఫస్ట్ ఆ ఫ్యాక్టరీని పగలగొట్టేయాలి. అలాగే దీంట్లో ఉన్న కొన్ని విషయాలు మనం చేయాలి అని చెప్తుంటారు. ప్లస్ మన లూఫీగా చెప్తుంటాడు. "మన తిరిగి రండి. కాబట్టి మనం మన పని చేద్దాం" అని చెప్తుంది. కానీ లేదు నేను వాళ్ళతో పాటు ఫైట్ చేయాలని చెప్పి అదే ఫ్రాంకీ గాడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ స్టోరీ వినిన తర్వాత నాకు చాలా బాధేసింది. నువ్వేం చెప్పినా నేను పట్టించుకోను. ఖచ్చితంగా వీళ్ళతో నేను ఫైట్ చేస్తాను. వీళ్ళతో కలిసి ఆ డొంకీ ఫీలింగ్‌ని ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా నేను విడిపిస్తానని చెప్తుంటే, సరే అయితే ఫ్రాంకీ నువ్వేం చేయాలో చెయ్యి. కానీ వాళ్ళు మాత్రం విడిపించి బయటికి తీసుకురా. అలాగే సాంజీ మీరు మాత్రం తిరిగి రండి ఇక్కడికి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే మనం వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటాడు. అలాగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేదానికి ప్లాన్ ఏస్తూ ఉంటాడు సన్నీలో. సీన్ కట్ చేస్తుంటే ఇలాంటి చాలా చాలా స్లాషెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే అడ్మిన్స్ అందరూ తిరుగుతూ ఉంటారు. అప్పుడే ఎవరో గాల్లో ఎగురుతూ వస్తున్నట్టుగా వాడిని చూపిస్తుంటాడు. ఎవరో అర్థం కాదు. అదే మన టఫల్ గాడు లాగాడు. అదేంటంటే డొంకీ ఫీలింగ్ స్ట్రెయిట్‌గా వాడిని పట్టుకొని వచ్చేసి ఇక్కడే అందరి ముందు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టుగా అందరి ముందు తనని కాల్ చేస్తున్నాడు. "నువ్వు చాలా చాలా పెయిన్ తెస్తున్నావు నాకు" అని చెప్పి అలా కాల్ చేశారు కదా! వీడు కూడా భయపడుతూ ఉంటాడు. దాన్ని విన్న వెంటనే ఈ చెడ్డ నా కొడుకు. ఆ! సారీ ఎలా మన లాగాని కొట్టిపడేసి కింద పడేసి ఉంటాడు. దాన్ని చూసి వెంటనే అసలేం జరిగింది అంతే లాగాడు ఒక బయట నన్ను చంపాలని ట్రై చేశానని చెప్పి అందరిని కవర్ చేసి ఉంటాడు. మన కింగ్ ఎప్పుడు అందరిని మనకి మంచి కోసమే చేస్తాడు. మన డెస్టినేషన్ కాపాడడానికి చేస్తానని చెప్తుంటే అరే! నా కొడకా రేయ్! నువ్వు ఇట్ట చేస్తావని చెప్పి అనుకోలేదురా అని చెప్పి అరుస్తూ చెప్తుంటాడు. ఓహో! మీరు కూడా నా మీద అటాక్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా? సరే అయితే ఆహ్, లూఫీ కాబట్టి నేను ఒకసారి బయటకొచ్చి ఫైట్ చేసానికి ట్రై చెయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే మనోడు కూడా సైడ్‌కి పోయి ఫైట్ చేయని చెప్పి వెళ్తూ ఉంటాడు. జోరంగా కిక్కుమారు అక్కడ చూసినప్పటికి మనకి ఫుజి కూడా వచ్చేసి ఇట్లా ఫైట్ చేస్తుంది. తన పేరు ఫుజి కూడా సారీ గైస్. ఫుజి కూడా వచ్చేసి వీళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. ఏంది
కళ్ళుగుడ్డు ఉన్నట్టు ఫైట్ చేస్తున్నాడు అని చెప్తుంటాడు. వాడు స్ట్రెయిట్‌గా కింద పడేసి ఉంటాడు. ఏందిరా ఇది చాలా ఎన్హాన్స్ ప్రెషర్ యూజ్ చేస్తాను అని చెప్పి భయపడుతున్నాడు. ఇంక మన వీళ్ళందరి మీద కూడా ఫైట్ చేస్తుంటాడు. లూఫీ గాడికైతే అసలేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాడికసలు మొత్తం పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తా ఉంటది. తర్వాత జోరో ఎట్టెలాగా స్కై అటాక్స్ యూజ్ చేసి పైకొచ్చేసి మనోడితో ఫైట్ చేస్తుంటాడు. అలాగే "రోరో నో నోవా జోరో" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసిన ఫిడ్జ్ కూడా "మనకి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదేం లేదు. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా" అని చెప్పి. ఇంక వాళ్ళిద్దరూ లాంచ్ తీసుకొని బయటికెళ్ళిపోతాడు. అందరూ వెళ్లి "రోనో నోవా జోరోని పట్టుకోవాలని" చెప్తుంటాడు. అలాగే తను కూడా చెప్తున్నాడు "నువ్వు అంటావా తొందరగా బయటికి రారే. మనం పోయి ఫస్ట్ ఉంది మనం పట్టుకోవాలని" చెప్పి చెప్తుంటాడు. సరే నేను కూడా తొందరగా వచ్చేస్తున్నాను. నేను ఫైట్ చేసే యూజ్ ఏం లేదని చెప్తుంటాడు. అలాగే ఫ్రాంకీ కూడా వెళ్లి "మీ మీ పని మీరు చూసుకోండి. అలాగే మీరందరూ సన్నీని తీసుకొని ఇటు సైడ్ వచ్చేయండి. మనం తొందరగా మా ఫ్యాక్టరీని పగలగొట్టేసి మనం వెళ్ళిపోతాం" అని చెప్తుంటే అప్పుడు ఒక మిస్టేక్ జరుగుంటది. ఏందంటే పైరేట్ షిప్ అది మన బిగ్ మామ్ పైరేట్ షిప్ ఇక్కడికొచ్చేసుంటది. వాళ్ళందరూ తీసుకెళ్ళడం కోసం వచ్చుంటాడు. వాళ్ళందరిని పంపించింది మన డోంకీ ఫీలింగ్ వోళ్ళే. ఇలా చేస్తుంటే ఏందిరా ఇట్ట జరుగుతుందని చెప్పి ఇంక మనం బయటికెళ్ళాం, తిరిగెళ్ళాం. కమాన్ నెక్స్ట్ ఐలాండ్‌కెళ్ళిపోవాలి. లేకపోతే మొత్తం ఎగిరిపోతాం. ఎందుకంటే మనం ఎట్టైనా కష్టపడాలంటే ఈళ్ళందరూ మన మీద పడుతున్నారు. అలాగే మన మోమోస్‌కి కోసం వచ్చారు వీళ్ళు. చెప్తుంటాడు. శ్రీకాకుళం కాడైతే మనమైతే వాళ్ళకి ఇయ్యలేము. కాకపోతే చాలా చాలా రిస్కీ ప్రాసెస్ అయిపోతుందని చెప్పి మన నామి చెప్తూ ఉంటది. ఇంకా మన నామి మాట కూడా మన సాంజీ గాడు వింటూ ఉంటాడు. బట్ మనం తిరిగెళ్ళాలని చెప్పి వాళ్ళు కెప్టెన్ సజెస్ట్ చేసేసారు కదా! అప్పుడే మన లూఫీ గాడిని అడుగుతుంటాడు. నేను పోయి వాళ్ళతో ఫైట్ చేయాలని చెప్పి చెప్తుంటే, నాకు కారొచ్చి అని చెప్తుంటే, సరే నువ్వేం చేయాలో చేసేయి. ఫస్ట్ మన వాళ్ళందరిని సేవ్ చెయ్యి అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే లూఫీ ఫస్ట్ వీళ్ళందరిని నేను కాపాడుతాను అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే డోంట్ గివ్ ఫీలింగో నువ్వు చాలా ఎక్కువ చేసేసావు. నిన్నేసేస్తా అని చెప్పి తను చెప్తూ కోపంగా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే రెబెకా ఫైట్ చేస్తూ ఉంటది. అలాగే మన తాయి పాప కూడా వస్తూ ఉంటది. ఇంక మన లాగాన్ని అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు లాగాడికి ఏమైందో తెలీదు. దాని తర్వాత సీన్‌గా చేసి మన బెర్మీని గాని చూపిస్తా ఉంటాడు. ఇక బెర్మీ ఇంకా ఆ పాపని అదే బాబు ఇటు సారీ ఈడిని మనం బుల్లిగాయ అని పిలుచుకున్నాం. ఇద్దరు బుల్లిగాయ వచ్చేసి చంపాలని ట్రై చేస్తానని చెప్తే, "ఆహా! నిన్ను అటాక్ చేసినా నా మీద పడకూడదు. ఇక నీకు నేను ఎక్కువ అడ్మిన్‌ని పవర్‌ఫుల్‌ని పెట్టినని" చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మన ఈడికేం అర్థం కావట్లేదు. అంటే మాస్టర్ నన్ను దేనికి పనికిరాకూడదని చెప్పాడా అంటే, "ఆహా! ఇప్పటికన్నా అర్థమైంది. నేను దేనికి పనికిరాదని" చెప్పి తను అటాక్ చేస్తుంటే మధ్యలో బ్యారియర్ వచ్చేస్తుంటది. ఆ బ్యారియర్ పెట్టింది మనడే అదే మన గ్రీన్ హెయిర్ గాయ్. ఇంక మళ్ళీ పెట్టేసి "నీకిక్కడేం పనిరా? నువ్వు ఇక్కడ ఎందుకొచ్చావు?" అని చెప్తుంటే, "ఓహ్! నా ఫ్రెండ్‌ని కాపాడడానికి వచ్చా" అని చెప్తుంటే, "అయినా నేను సరదాగా వచ్చాను. నన్నేం పీకగలవులే" అని చెప్తుంటే, "అరె! నీకు ఇక్కడ ఏం అవసరం రా" అని చెప్పి తను తిరిగి మనోడి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే, తన బ్యారియర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది. ఎవడు పగలగొట్టలేకుండా ఉంటాడు. అప్పుడే తను ఫోన్ చూసి "సరే నీ మిషన్ నుంచి రిట్రీట్ అవ్వు. ఫ్యాక్టరీ మీద ఎవడో అటాక్ చేస్తానని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ ఎళ్లి దాన్ని కాపాడిపో" అని చెప్పేస్తుంటాడు. దాని వెంటనే బెలమ్ని గాడు మొత్తం హెల్ప్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ మాస్టర్‌ని కలవాలని చెప్పి తను అనుకుని ప్రతి ఒక్క హోప్స్ అన్నీ ఎగిరిపోయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మాస్టర్ వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి తను చాలా చాలా బాధపడుతుంటాడు. అప్పుడే చెప్తుంటే ఇంక నేను గెలిచిన అదే నన్ను బతికేదాకా ఇంకెటువంటి హోప్సే నాకు లేదని చెప్పి నన్ను వదిలేయి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తా ఉంటే వీళ్ళందరూ చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఎస్ఓపి అని చెప్పి దీన్ని ఎస్ఓపి అని చెప్తారని చెప్పి దీని ట్రాన్స్‌పోర్ట్ ఇవి చేస్తారని చెప్పి అలాగే దీని కింద ఒక ఐలాండ్ కిందైతే మొత్తం ఒక అండర్‌గ్రౌండ్ ప్యాచెస్ ఒకటుంది. అక్కడి నుంచి మేము టాయ్స్ అందరం మమ్మల్ని నైట్ టైమ్ అక్కడ మొత్తం పనిచేస్తూ ఉంటాడు. అలాగా మమ్మల్ని షిప్పింగ్‌కి ఇలా మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. మాకేంటంటే లైక్ మాకొక సాలరీ లేని స్లేవ్స్ లాగా చూస్తూ ఉంటాడు. అలాగే తనకి ఒక అమ్మాయి ఉంటది. ఒక అమ్మాయి షుగర్ అని చెప్పి తనే అందరిని టాయ్స్‌గా మారుస్తూ ఉంటది. అలాగే తనకి గాడ్‌గా ఇంకొకడుంటాడు. తను స్లైమ్‌గా ఉంటాడు. తనే మొత్తం అందరిని మారుస్తూ ఉంటది. తన వల్లే మా మెమోరీస్ కూడా ఎగిరిపోయాయి. తను గాని మనం ఒక్కసారి గాని మనం గాని నోటించంటే మేమందరం మళ్ళీ మా నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తాం. అలాగే మేము మళ్ళీ హ్యూమన్స్‌గా అయిపోతాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాకపోతే ఫస్ట్ మళ్ళీ షుగర్‌ని ఓడించాలి. కానీ దానికన్నా ముందు డోంకీ ఫిలింగో దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే డోంకీ ఫిలింగో ఫుజి కూడా అడ్మిన్స్ కూడా వాడి వైపు తిరిగేస్తుందని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే ఇంక ఎళ్దాం పదండి అని చెప్పి ఇంకా చెప్తుంటాడు. లూఫీ గాడు తొందరగా ఎళ్ళాలని చెప్పి బయటికెళ్ళేదానికి ట్రై చూస్తుంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే బెల్మెరి గాడు ఇంక మన గ్రీన్ హై గాడు దొరుకుంటాడు. "అరే బెల్మెరి నువ్వు అసలు బయటికి ఎట్ట ఎళ్తున్నావు చెప్పురా" అని చెప్పి చెప్తుంటే, "లోపలికి వద్దామే గానీ బయటికెళ్ళేదానికి మార్గం ఏముండదని" చెప్తుంటే, సరే నాకు తెలుసు కానీ బట్ ఇటు నుంచి వెళ్ళొచ్చని చెప్పి చెప్తుంటాడు. అయినా మీకు మీరా మీకు వద్దా అని చెప్పి అడుగుతా ఉంటే, నాకొద్దు కావాలి బట్ మా అన్నది కాదని చెప్పి ఫ్లేమ్స్ అండ్ డెవిల్ ఫుడ్ గురించి అడుగుతుంటే, "సరే మీకోసం నేను తెచ్చిస్తాను. దాన్ని మీ గర్ల్ కోసం ఇస్తానని" చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే ఎనక నుంచి స్ట్రా హ్యాట్ లూఫీ అది నీకు కాదు నాకు కావాలి. దాన్ని నేను తీసుకుంటా అని చెప్పి తను చెప్తుంటే, "రేయ్! ఎవర్రా నువ్వు? నీకెందుకు రాదంట" అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. అప్పుడు తను చూసి వెంటనే "పక్కకెళ్ళరా పిచ్చ" అని చెప్పి అక్కడ తోసేసి మన దగ్గరికెళ్తుంటే, "నువ్వు కాదు, నువ్వు నిజం కాదు" అని చెప్పి తను వస్తుంటాడు. అప్పుడే లూఫీ గాడు బయటకొచ్చేసి ఉంటాడు. లూఫీ గాడు బాధపడుతుంటాడు. "లేదు తను తిరిగొచ్చేసాడు. తను చనిపోయాడు అనుకున్నాను నేను" అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తనొచ్చేసి "నా మిషన్ కంప్లీట్. మిషన్ స్టార్ట్ అవుతుంది" అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే, "లేదు తనెలా మళ్ళీ ఎలా బతికాడు నన్ను" అని చెప్తుంటే, "రేయ్! రేయ్! ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావురా" అని చెప్తుంటే, ఎందుకంటే వీళ్ళందరూ బొమ్మలుగా గెటప్ ఏసుకొని అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటారు. తనెలా పట్టుకొచ్చాడో నాకు తెలీదు అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఎవరో కొంచెం మాట్లాడుతున్నాడు. మా అన్న చెప్తుంటే అప్పుడే చూస్తుంటే వీళ్ళందరూ ఏదో ఐలాండ్ నుంచి కిందకెళ్ళాలని చెప్పి చూసేసరికి షుగర్‌ని అంటే ఓడించాలని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటారు. షుగర్‌ని ఓడిస్తే మొత్తం
మనం నార్మల్ అయిపోవచ్చు అని చెప్పి. అలాగే దీని నుంచి అంతే మన కింద అండర్‌గ్రౌండ్ నుంచి ప్యాసేజ్ మనకుందని చెప్పి అది చాలా చిన్నగా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ప్యాసేజ్ అనేది అందరూ పట్టొచ్చు కదా! ఫ్రాంకీ గాడయితే పట్టడు. కాబట్టి మన ఫ్రాంకీ గాడికి చెప్తూ ఉంటాడు. "నువ్వు స్ట్రెయిట్‌గా పైనుంచెళ్ళు షుగర్ ఫ్యాక్టరీకి. అక్కడి నుంచి తను నడిచేయొచ్చు" అని చెప్పి చెప్తుంటే, ఆయన ఎలా ఎలా అని చెప్తుంటే, "కాబట్టి నువ్వేమనుకోకుండా మనం పైనుంచెళ్ళు మేము కింద నుంచి ఎట్టైనా డిస్కస్ చేసేదానికి ట్రై చేస్తాం. నువ్వు పైన ఎంత లావునైతే అంత తొందరగా గోలెత్తు చెయ్యి. దాంట్లో మా అందరూ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటారు. అలా మేము ఎట్టోలా లోపలికెళ్ళిపోతాం" అని చెప్తుంటే, "సరే అయితే నేను చూస్తా" అని చెప్పి మనోడు కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఎళ్లి పిటకుని ఒడుద్దాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు మన ఫ్రాంకీ గాడయితే. అక్కడికెళ్ళిపోయి మన ఫ్రాంకీ గాడు దొరికిన ప్రతి ఒక్కడిని చెప్తుంటే, "ఏయ్! ఇక్కడి నుంచి తప్పుకొనిరా" అని చెప్పి అరుస్తుంటాడు. అక్కడ చూస్తుంటే ఒకడు చిన్న పిల్లాడు బట్టలేసుకొని విచిత్రంగా ఉండుంటాడు. తను టమాటాని తింటుంటే అది మొత్తం తన నోరు మీద అనుకునే అంటుకుంటా ఉంటది. తనది ఓహ్! తిను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చాలా బాగుంది అనిపితే ఒక అమ్మాయి బట్టలు పీకేసి మరి దాంట్లో తుడుచుకున్న పైనేసేసుంటాడు. తను కూడా ఏం కోపడకుండా, "ఓహ్! మీరు చాలా బాగా చేశారు. నెక్స్ట్ టైమ్ మాది తీసుకోండి" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "ఓహ్! సరే అయితే. ఎవరీడు పడవడు గాడు" అని చెప్తుంటే, "శ్రీను" అని చెప్పి తన పేరు శ్రీను అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే, "రేయ్! నువ్వురా చెడ్డేసుకుని నేను కాదు చెడ్డేసుకున్నా" అని చెప్తుంటే, "అయితే నాకు ఇంటిలో బొంగ మీద ఏడ్చి చెప్తా" అని చెప్పి చేసేస్తుంది. ఇక్కడ కానీ సంజయ్ గాడు ఉంటే అన్నయ్యని లేపుదూపుకుంటాడు. బట్ ఇక్కడ మన ఫ్రాంకీ గాడు ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఫ్రిడ్జ్ కూడా చెప్తూ ఉంటారు. హ్మ్. అని చెప్పి ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. స్ట్రాటర్లు ఇక్కడికి వచ్చేస్తా అని చెప్పి చిన్న వీడు కూడా ఫైట్ చేస్తుంటారు. ఇంక వీళ్ళందరూ కింద నుంచి వెళ్తూ ఉంటారు. మనోళ్ళు పనుకొని వీడిని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంక వీళ్ళందరూ ఎంతో తొందరగా ప్యాసేజ్ నుంచి బయటకొచ్చేసి వీళ్ళందరిని కాపాడేసి వీళ్ళంతా తొందరగా షుగర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అలాగే మా ఫేమస్ అయిన మా కింగ్ అది మా లార్డ్ ఇక్కడ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కూర్చుంటే ఫ్రాంకీ గాడు అయితే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడైతే స్విమ్మింగ్ డెవిల్ ఫుట్ అనేది స్విమ్ డెవిల్ ఫుట్ యూజ్ చేస్తూ ఉంటాడు. తను వెనక నుంచి అటాక్ చేస్తాననుకుంటే లేదు ఒక మగోడిలాగా ముందు నుంచి అటాక్ చేస్తా అని చెప్పి వెనకున్నప్పుడు వెనక నుంచి అటాక్ చేయొచ్చు కదంటే లేదు నేను ఒక మగోడిని ముందు నుంచి అటాక్ చేస్తాను. అయినా తన మీద అటాక్ చేసేస్తుంది. తను ఒక హ్యాండ్సమ్ పర్సన్ అని చెప్పి ఆ అమ్మాయిలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే అయితే మన ఇద్దరం ఫైట్ చేద్దాం. ఫేర్ టు ఫేర్ ఫైట్స్ అని చెప్పి అలాగే తన మీద అటాక్ చేస్తుంది. తను కిందకెళ్ళిపోయి దాన్ని డాచ్ చేస్తుంటాడు. తను చాలా బాగున్నాడు. సీనియర్ అని చెప్పి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏందిరా ఈడు ఇట్టున్నాడురా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. తను ఎన్ని అటాక్ చేసినా కానీ తను అలాగా నీళ్ళలోకి వెళ్ళిపోయినట్టు నేల లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఇక్కడ చూసింది కొంచెం ఎంత తొందరగా బయటకు వచ్చేయాలి. ఇంకా అలాగే వీళ్ళందరూ బయటకి కూడా వచ్చేసి ఉంటారు. అసలు ప్యాసేజ్ నుంచి వచ్చేసిన వెంటనే వీళ్ళందరూ ఎటువంటి గోల ఏం చేయకుండా ఇక్కడ లిఫ్ట్‌లో ఉంటది. ఇక్కడ చూస్తుంటే టాయ్స్ అన్నీ పని చేస్తూ ఉంటారు. టాయ్స్‌ని కొడుతూ ఉంటాడు. "సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి మా ఫ్యామిలీని కలిపేసాను తీసుకుని" లేదని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే మనం గోల చేయకుండా లోపలికెళ్ళాలని చెప్పి అలాగే ఇక్కడ చూస్తుంటే లిఫ్ట్ టైప్ కొన్ని ఉంటాయి. ఈ లిఫ్ట్ పైనే మన షుగర్ అమ్మాయి ఉంటది. ఫస్ట్ నన్ను పట్టుకోవాలని చెప్పి అలాగే వీళ్ళందరూ టాయ్స్‌ని కుక్కని పట్టించుకున్నట్టు ఫైట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేసి మన అరీనా చూపిస్తాడు. రెబెకా వాళ్ళతో ఫైట్ చేస్తుంటది. రెబెకా ఫైట్ చేసేదానికి సీవ్ సీవర్ అని చెప్పి ఒక ప్లేయర్ కొడుతుంటాడు. ఈడొచ్చేసి రెబెకాని ఎందుకంటే వాళ్ళు తాడి చేసిన పనులకి రెబెకాని తప్పుగా పెట్టి రెబెకాతో చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగా రెబెకాని మొత్తం కోసేయడానికి ట్రై చేస్తుంటే తను మనల్ని కాపాడేదానికి అప్పుడే మన ఇంకో అమ్మాయి అయిన సెల్వా వచ్చేసి ఉంటది. తనొచ్చి మనల్ని కాపాడేస్తూ ఉంటది. తను చెప్తుంది, "రెబెకా నువ్వే మమ్మల్ని జాగ్రత్త ఫైట్ చేయి" అని చెప్పి తన చెయ్యి కూడా నడుక్కుంటూ ఉండిపోయి ఉంటది. అది చూస్తుంటే, "ప్లీజ్ రెబెకా నువ్వే కాపాడాలి మన అమ్మాయిని. అలాగే నీ వల్లే మనం మొత్తం వాడిని ఓడిస్తాం. నువ్వే పోయి ఆ ఫ్లేమ్ డెవిల్ ఫుడ్ తీసుకో" అని చెప్తుంటే ఇంకా రెబెకా కూడా సీరియస్ అయిపోయి వాడితో ఫైట్ చేసేందుకు రెడీ అవుతా ఉంటది. "నిన్నంటే నేను ఓడిచ్చేస్తాను. ఇంక నేను ఈ టెక్నిక్ యూజ్ అని చెప్పి నేను అనుకోవట్లేదు" అని చెప్పి కూడా తను ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేస్తుంది. తన దగ్గర ఉన్న కాంక్రీట్ సాకెట్ కూడా ఎటు పనికి రావట్లేదు. ఇక్కడ చూస్తుంటే చాలా అరీనాలో చాలా మంది ఉంటారు. స్ట్రాంగ్ ఉంటారు. ఇక్కడ సీన్ కట్ చేస్తుంటే వీళ్ళందరూ వెంటనే తొందరగా అక్కడికి వెళ్ళాలని చెప్పి కానీ వీళ్ళకి జోరో కడితే మిస్ అయిపోయి ఉంటాడు. జోరో గాడు దారి తప్పిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే జోరో లోపల ఉన్న లిటిల్ ఫైర్ వచ్చేసి "ఒరేయ్ ఎదవ ఎందుకురా దారి తప్పిపోయావు? అయినా నువ్వు స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా అటు టర్నింగ్ తీసుకున్నా" అని చెప్తుంటే "లేదు లేదు నేను టర్నింగ్ తీసుకోలేదు" అని వాళ్ళే తప్పిపోయారని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఒక బొమ్మ అనుకుని పిల్లలు ఆడుకోని చెప్పి ట్రై చేస్తుంది. చాలా బాగుంది. నీ దగ్గర కట్టాను ఉన్నాయి తీసుకుందాం పదా అని చెప్పి చేస్తుంది. బొమ్మ జస్ట్ డోసుంటది. ఇది నన్ను కొట్టిందమ్మా అని చెప్పి చెప్తుంది. పోలీస్‌ని పిలవండి. బొమ్మ విచిత్రంగా అయిపోయింది. తను రిపేర్ షాప్‌కి పంపిండి దీన్ని అని చెప్పి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అలాగా ఈడిని రిపేర్ షాప్‌కి పంపించేసని ఉంటాడు. ఇంకా ఈళ్ళందరూ జోరగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరు రాకుండా అని చెప్పి పోలీసులను పిలిపిస్తుంటారు. అలాగా జోరో మళ్ళీ మనకి దొరికేస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరికి మళ్ళీ క్యాచప్ చేసేసుంటారు. తనకి చూస్తుంటే వీళ్ళందరూ ఎంటర్ ఒక సూట్ కేస్ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ చూస్తుంటే మన జోరో ల్యాండ్ ఇక్కడే ఉన్నాడు. అది మన ఉసాప్ ల్యాండ్. అతను మనల్ని కాపాడతాడు. అలాగే మన ఫ్రాంకీ లాంగ్వేజ్ చేస్తాడు. అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ద గ్రేట్ హీరోయిన్ మన ఊసాప్ కూడా ఇక్కడే ఉన్నా అని చెప్పి అందరూ చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే ఏదో ప్రజల్లో వచ్చుంటే వాళ్ళందరిని ఓడిచేసి వాళ్ళ దగ్గర నుంచి బట్టలనేది దబ్బేసి ఉంటారు వీళ్ళందరూ. ఆ బట్టలు దబ్బేసి వీళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళతో కలిసి మెలిగిపోయి ఉండిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తుంటే మన సాయి
టాయ్స్ వాళ్ళు చూడు ఇంక వీళ్ళందరూ కొంతమంది ఫెయిరీస్ కూడా లోపలికెళ్ళిపోయి ఉంటారు. అది బయటకొచ్చేసి టాయ్స్ వాళ్ళతో వాళ్ళంతా ఫైట్ చేస్తుంది. ఇదేంటి టాయ్ ఎందుకు ఫైట్ చేస్తుంది? అదొక బావుంటది టాయ్. అలాగే చాలా పవర్‌ఫుల్ బిట్ అని చెప్పి చెప్తూ ఉంటది. ఇది చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటది. తను రెబెకాని గుర్తు తెచ్చుకుంటూ, రెబెకాని మేమెంతో కష్టపడ్డాం. కానీ నేనొక ఫాదర్‌గా తనతో ముందుకు నిలబోయాను. బట్ ఒక టాయ్ ఫ్రెండ్‌గా తనని ఎట్లాగోలాగా నేను కాపాడని చెప్పి చెప్తుంటాడు. సీన్‌గా చేస్తుంటే అందరూ ఏదో విచిత్రంగా జరిగిందని చెప్తుంటాడు. ఎందుకంటే అరీనాలో ఎవడు లేడు. అరీనా మొత్తం అల్లకల్లోలంగా అయిపోయి ఉంటది. అసలు అందరూ ఓడిపోయారని చెప్పి అనుకుంటారు. ఆఖరికి ఫేమస్ ప్రిన్స్ కూడా ఓడిపోయాడని చెప్పి కానీ మిలిగింది ఒకే ఒక అమ్మాయి రెబెకా. రెబెకా లేసిన వెంటనే అందరూ అరుస్తూ ఉంటారు. "నువ్వెందుకు బతికావు? నువ్వు కూడా చనిపోవాల్సింది. నువ్వెందుకు బతికావు?" అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. అందరూ ఇలా చేస్తుంటే తనకేం అర్థం కావట్లేదు. కానీ బయట నుంచి స్క్రీన్‌లో చూసేవాళ్ళు కూడా కానీ జైలు లోపల ఉన్నోళ్ళైతే రెబెకా గెలిచేసింది అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ చూస్తుంటే మిలియన్స్ కూడా ఇదే సరైన సమయం. ఫస్ట్ మనం లోపలికెళ్ళిపోయి వాళ్ళందరిని ఏసి తప్పాలి. అలాగే స్ట్రా హ్యాట్ లూఫీ కూడా ఇక్కడే ఉంటాడు. ఫస్ట్ అలాగే మన అడ్మిన్ దగ్గర నుంచి మన గార్డర్స్ కూడా వచ్చి మనం ఇక్కడ ఏమైనా చేయొచ్చు అని చెప్పి రెడీ అవుతుంటారు. అలాగే అటాక్ అనేది నాకు తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అటాక్ అనేది ఒక పర్సన్ ఉన్న దగ్గర తనకు స్ప్లిట్టింగ్ పర్సనాలిటీ ఉండి తన పేరు రా బాక్సర్ అని చెప్పి అదే తను రాక్షసుడు అని చెప్పి తను ఎయిర్ స్లాష్ అని యూజ్ చేయగలడు. నాకు తెలిసి ఇక్కడ కూడా అక్కడ అని చెప్పి తను ఇక్కడ అరేనాలో ఉన్నానని చెప్పి అయితే అరేనాలో ఉన్నా అని చెప్తుంటాడు. రెబికా కూడా ఉంటది. అప్పుడే రెబికా అనుకుంటూ ఉంటది. "నువ్వు ఎలా చేసావురా అది నాదంట" అని చెప్పి మనకి పాషన్ చూపిస్తుంటాడు. రెబెకా ఫైట్ చేస్తుంటే మనోడు నిద్రపోతూ లైక్ మన జెనిస్టో స్టైల్ యూజ్ చేస్తూ అందరితో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే దీని మీద అటాక్ చేసిన చాలా మందొస్తుంటే తన మాస్టర్‌ని బయటికి అవేక్ చేసి వీళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. అలాగా తను ఎయిర్ బ్లాస్ట్ స్లాష్ అనేది చేసుంటాడు. అలా మన రెబెకా మీద కూడా అటాక్ పడి ఉంటది. అలా తను మళ్ళీ తిరిగి గమ్మున పడిపోయి ఉంటారు. అలాగా మన రెబెకా గెలిచేసి ఉంటది. తను చూసిన వెంటనే అసలు రెబెకాని మనం చీటింగ్ చేస్తున్నామని చెప్తుంది. తను ఏదో ఒక గన్ తెచ్చుంటుంది. లేదు రెబెకాని చాలా ఎక్కువగా మనం చ పరిష్కరిస్తాం. కాకపోతే తను ఎటువంటి పని చేస్తున్నదని చెప్పి చెప్తుంటది. సరే అయితే ఈ టెక్నిక్ అనేది చాలా ఫేమస్ అయిందని చెప్పి మన ఇతను కూడా మాట్లాడుతుంటాడు. దీని పేరు సాబో. ఇంటూ ట్విస్ట్ చెప్పేసాను. తను సాబో. దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ గాడు ఇంకా స్విమ్మింగ్ అయితే ఫైట్ చేస్తుంటాడు. తన పేరు సీనియర్. సీనియర్ ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఏందిరా ఈడు ఇట్లా చేస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళ ఎవరికీ ఏం కాకూడదని చెప్పి మొత్తం వెపన్స్ అనేవి యూజ్ చేసి ఫైట్ చేస్తుంటాడు. ఆయన మీరు ఎందుకు ఆ పర్వట్ ఎక్కడుందని చెప్తే లేదురా నువ్వురా పర్వట్ అని చెప్పి తను చెప్తుంటాడు. ఎప్పుడో మాయన్ని ఎప్పుడు అలా అనకూడదు. తనెప్పుడు మ్యాన్ అనేవాళ్ళు తన లుక్స్‌తోని బేసే ఉంటాడు. అలాగే నన్ను పర్వట్ అన్నా గాని తన స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళకుంటది. తినేసుకునే బట్టలు తనకుంటాయి అని చెప్పి తను షో చేస్తుంటే సారీ సీనియర్ అని చెప్పి చెప్తుంటే నువ్వు నా ఎనిమీ అయినా నేను పొగడకూడదని చెప్పి చెప్తుంటాడు. సింగా చేస్తుంది మన డోంకీ ఫీలింగు ఇంకా ఇక్కడ చూస్తుంది రికు కింగ్‌తో మాట్లాడుతుంటాడు. ఓహ్! ఫార్మర్ కింగ్ రికు చాలా రోజుల తర్వాత అయినా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పగలవా రికు? అయినా ఇక్కడికొచ్చి నీ ఆగు ఫ్లేమ్ డెవిల్ ఫుడ్‌ని తీసుకోవాలని వచ్చావా? అయినా నేను స్ప్రెడ్ చేసింది హ్మ్. స్ట్రా హ్యాట్ లూఫీ కోసం. బట్ మీరొచ్చి ఇరుక్కుపోయారు. అలాగే మీరు దేనికి పనికిరారు. నీ మనవరాలు అక్కడ ఫైట్ చేస్తుంది. అయినా నేను దిగిపోతున్నాను వెంటనే నువ్వొచ్చావా? ఇదంతా క్రియేట్ చేసింది ఆ లాగాడు. ఛ! ఛ! అంటే నేను ఓడిపోతుంటే నువ్వొచ్చి నాతో ఫైట్ చేసి మళ్ళీ గెలవాలని చెప్పి అనుకుంటున్నావా? అంటే నీ పొజిషన్ నేను దిగిపోతా అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఫ్రెండ్ గాడైతే ఫైట్ చేస్తూ ఉంటారు మనోడితో. కానీ ఒక దెబ్బ కూడా దిగిపోతుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన నికరాబిన్ ఇంకా ఊసప్ గాడైతే వాళ్ళని చూసి మేమేం చేయాలి సార్ అంటే ఏం లేదు. టాయ్స్ గాడు పని చేసేలాగే కొడతా ఉన్నాం వాళ్ళని అని చెప్పి చెప్తుంటే ఇలా ఫైట్ చిన్నగా వాళ్ళ వేరే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఎక్కుతూ వెళ్తూ ఉంటారు. అసలేం లేదంట మనం ఎట్టాలా అని చెప్పి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇదొక ప్యాసేజ్ ఉంటది. ఇదొక లిఫ్ట్ కనెక్ట్ ఉంటది. దాన్ని యూజ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అలాగే లూఫీ గాడైతే చెట్ల నా కొడుకు ఫస్ట్ నన్ను పక్కన కొట్టేద్దాం కదా! అని చెప్తుంటే ఒరేయ్ చెట్ట నా కొడకా ఒకడైతే లూస్ డాడీ మర్చిపోతుంటాడు. ఇంకోడికైతే బుర్రలో ఏముండదు వాళ్ళ కెప్టెన్ అదంతా ఏం చేయకూడదా మనం జాగ్రత్తగా ఎళ్ళాలిరా అని చెప్పి ఆ ఫెయిరీ చెప్తా ఉంటది. అప్పుడే మనకి వైలెట్ ఇక్కడికొచ్చేసింది. మేమందరూ స్ట్రా హ్యాట్ లూఫీయే కదా! అదే స్ట్రా హ్యాట్ లూఫీ గ్యాంగే కదా! అదే సాంజీ నన్ను ఇక్కడికి పంపించాడు. సాంజీ మీకు గైడ్ చేయమని చెప్పాను చెప్తే సరే అయితే కానీ చేద్దాం అని చెప్పి చెప్తున్నా. సీన్ కట్ అవుతుంది. అరీనాలో మన ఫేమస్ అయిన ఇద్దరు ఫైటర్స్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బిజీగా ఉన్నారు. కాబట్టి మన ఇంకో ఫేమస్ అయిన పెట్టేస్తున్నాడు. తన పేరు డాడ్‌మేట్ తను వచ్చేస్తున్నాడు. మన రెబికా ఇంకా మిగతా 5 మెంబర్స్‌తో ఫైట్ చేస్తున్నాడు. అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంది రెబికా ఎంటంటే వాళ్ళందరూ ఓడ్చని చెప్తుంటది. ఇక్కడ చూస్తుంటే చాలా వరకు మెడికల్స్ కావాలి. అందరూ చాలా వరకు చూస్తుంటారు. రెబెకా వెళ్తుంటే అప్పుడే మన లూఫీ గాడు కనపడతాడు. లూసీ లూసీ రా అని చెప్పి చెప్తుంటే నువ్వు లూసీ కాదు అని చెప్పి చెప్తుంటే ఏ పాపా ఇక్కడ తప్పుకో అని చెప్తుంటే నాది అప్పుడే మన సాఫ్ట్‌వేర్ దగ్గరికెళ్ళి నాకు తెలుసు మీ సీక్రెట్స్ అన్నీ తెలుసు. మీ ఫ్యామిలీ సీక్రెట్స్. అలాగే మీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. నీ ఖచ్చితంగా నేను కాపాడతా అని చెప్పి తను చెప్తుంటది. ఏ డెస్ట్రోసా బయట నుంచి చూసాను చాలా బావుంటది. కానీ లోపలే మొత్తం విచిత్రంగా ఉంటదని చెప్తుంటది. ఇలాగా అందరూ రెబెకాని ఫాలో అని చెప్పి అలాగే అందరూ రెబెకాని అటెండ్ చేయని చెప్పి చెప్తుంటాడు. తనతో ఎళ్లి తను చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడైతే లోపల చేసి ఈళ్ళంతా ఫైట్ చేస్తుంటారు. మన లూఫీ‌ోడైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చుంటాడు. మన ఈడైతే తను రాకెట్ లాంచెస్ యూజ్ చేస్తూ మొత్తం ఉన్న ప్రతి ఒక్కరిని పగలగొడుతూ ఉంటారు. తన మీద సీనియర్ మీద రాకెట్ వస్తుంది. పరిగెత్తండి బాస్ అని చెప్పి చెప్తుంటే పరిగెయకుండా తను అట్టే ఉంటాడు. తను దాన్ని మొత్తం తన మొహం మీద తీసుకొని ఉంటాడు. చాలా సేవ్‌గా సీనియర్ ఏమైంది? మిమిక్రీ చేస్తాను చెప్తే ఓహో! దెబ్బకి చాలా గట్టిగానే తగిలింది. నేను గాని జరిగుంటే
నా పక్కన ఉన్నవాడికి తగిలినది. దానివల్ల తను దెబ్బ తగిలుంటది. ఆ దెబ్బ నాకు తగిలితే పర్వాలేదు గానీ, నా ఫ్రెండ్స్‌కి తగలకూడదని చెప్పుంటాడు. ఇది చూసి "నీకు చాలా మంచోడు. బట్ ఇతను ఎనిమీ. ఇతను నా ఎనిమీ. ఇతనితో ఫైట్ చేయని" చెప్తుంటాడు. అప్పుడే మెలిన్స్ గుర్తేసి మన మనోడితో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంక ఈళ్ళందరూ ఏందిరా తిడుతున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే మన డోంకీ ఫీలింగు ఇంకా ఫుజీ కూడా చూపిస్తా ఉంటాడు. వాళ్ళని చెప్తా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటే స్ట్రా హెడ్ లూఫీ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంకా అలాగే లాంగ్ రే పట్టేసుకున్నాం. కానీ వాళ్ళందరిని ఓడించేదానికన్నా ముందు నిన్ను చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళందరిని ఇచ్చేసిన తర్వాత ఈ మొత్తం వరల్డ్ కప్ మొత్తం నేనసలు ఎప్పుడు పట్టించుకోను. బట్ వాళ్ళు రూల్స్‌ని నేను వాడాల్సిందే కదా! అయినా నాకు మన్నినప్పుడు ఇదంతా ఎవడు పట్టించుకోకుండా నిన్నే చూస్తా నెక్స్ట్ అని చెప్పి చెప్తుంటే, "ఏం మాట్లాడుతున్నావు? నాతో ఫైట్ చేయాలని చెప్తున్నావా?" అని చెప్పి చెప్తుంటే, నేను కళ్ళు గుడ్డోడిని అయ్యుండొచ్చు. బట్ నీలో నుంచి వచ్చే ప్రెజెన్స్ అయితే నాకు తెలుసు" అని చెప్పి తను చెప్తూ మనల్ని ఫైట్ చేస్తూ ఉంటాడు. చూసావు కదా! ఫస్ట్ నువ్వు రియాక్ట్ అయ్యావు. నేను ఈ వాళ్ళాడు గాని ఇదంతా నాకేం పనికిరావు. అన్నని నేను ఏసి తప్పుతాను అని చెప్పి మన ఫుజీ కూడా చెప్తూ ఉంటాడు. దాంట్లో సింగ్ అది చేస్తూ ఉంటది. ఇంకా మన రెబె అదే మన వైల్డ్‌ని చూపిస్తా ఉంటారు. వీళ్ళందరూ షుగర్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి, అదే షుగర్ ఫ్యాక్టరీకెళ్ళాలంటే చాలా పెద్ద దూడ అనేది ఉంటది. కానీ దీన్ని పగలగొట్టుకొని వెళ్ళకుండా ఇంకా పైకెళ్ళాలని చెప్పి ఇక్కడ చూస్తే సింగ్ అడ్డాడుతుంది. అరీనాలోకి అందరూ వచ్చేస్తూ ఉంటాడు. అరీనాలోకి అందరూ వచ్చేస్తుంటాడు. ఫ్లేమ్ డెవిల్ ఫుడ్ కోసం ఫైనల్ మ్యాచ్ అనేది జరగబోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంక అందరూ మన లూసీ కొడుతుంటే లూసీ అని చెప్పి చీర్ చేస్తుంటారు. నెక్స్ట్ మన గ్రీన్ గాడు హెయిర్ గార్డ్ వచ్చుంటే ఇది దేనికి పనికిరాదని చెప్తుంటాడు. జీసస్ అయినా మన బ్లాక్ బేర్ క్రూ నుంచి వచ్చుండుంటే అందరూ తను కూడా హ్యాపీ చెప్తుంటారు. కానీ రెబెకా వస్తుంది. అందరూ "నువ్వు ఇక్కడి నుంచి దొబ్బెయి. ఇక్కడ ఉండకూడదు" అని చెప్పి అరుస్తుంటారు. చాలామంది రెబెకా వచ్చిన వెంటనే తను రెబెకా మనతో పాటు వచ్చింది. ప్లస్ మన ఫేమస్ అయిన కంటెస్టెంట్ అండ్ మన డైనమైట్ గాడు కూడా వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇక అతను కూడా వచ్చేసి అందరూ బాగున్నారా అని చెప్పి తన స్పీచ్ అనేది ఇస్తూ ఉంటాడు. తనని చూసి వెంటనే ఇంకా ఈ మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే సడన్‌గా అరీనాలోకి చాలామంది వచ్చేసి రెబెకాని "ఎందుకు రెబెకా ఇక్కడ ఉంది? తను మేము ఓడిచ్చేస్తాం మేము" అని చెప్పి తనంత స్ట్రాంగ్ కాదని చెప్పి చెప్తుంటే "ఏ పిల్లలు మీరెందుకు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నారా? సరే రండి" అని చెప్పి రెబెకాని డిఫెండ్ చేస్తూ తను ఇక్కడ తన క్లాట్ ఆ క్లౌడ్‌ని అనేది స్టీల్‌గా మార్చేసుంటాడు. తను ఎటువంటి ఐటెమ్‌నన్నా తను స్టీల్‌గా మార్చగలడు. తను డెవిల్ ఫుడ్ అంటే స్టీల్ నమ్మి అలా తను ఏ డెవిల్ ఫుడ్‌నైనా స్టీల్‌గా మార్చగలడు. దాని తర్వాత చాలా వరకు అంటే పట్టుకున్న మైగ్‌ని కూడా స్టీల్‌గా మార్చేసి తను ఒక కత్తిలా మార్చుకొని వీళ్ళతో ఫైట్ చేసేస్తుంటాడు. అలాగని పడేస్తుంటాడు. అలాగే మీకోసం ఎంత వండుతాను మీ గురించి లేసి వెళ్ళిపోండి. లేకపోతే కింద డార్క్ షీ ఫిష్ అనేది ఇక్కడొస్తుంది. అది గాని వచ్చిందంటే మిమ్మల్ని తినేస్తది. ఇంకా అలాగే అది చాలా విచిత్రమైనది. ఎందుకంటే దాన్ని చాలా లోపల సీనించి బయట నుంచి తీసుకొనొచ్చా అని చెప్పి చెప్తూ అది బయటకొచ్చి వెంటనే ఇది మీకు కింద తీసుకోవద్దు. మిమ్మల్ని లాక్కుని మరి కిందకెళ్తుంది అని చెప్పి తను అలా చెప్తుంటాడు. అలాగే మీకు కావాల్సింది ఫ్లేమ్‌ను డెవిల్ ఫుడ్ ఇక్కడే ఉంది. కానీ అది ఎక్కడుందంటే 4 చేపలుంటాయి కదా! ఆ చేపలు పైనున్నాయి. అదే చేపలున్నాయి నాకు తెలీదని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంది ఇంక ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. జీసస్ కూడా వచ్చి సైడ్‌కి మళ్ళీ లూసీతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అదే మన సాబోతో. మనోడు అరేనా నుంచి తప్పించుకుంటా అని చెప్పి అనుకుంటాడు. తను అరేనా సైడ్ నుంచి పడుతుంటే అక్కడ ఒక షిప్ అనేది ఉంటది. దాని మీదకి అదే దాని షాప్ మీదకెళ్ళి తను ఎటికే దాని దాంట్లో లేదని చెప్పి మళ్ళీ వేరే దానికెళ్తుంది. "ఓహో! నువ్వు డెవిల్ ఫుడ్ కోసం వచ్చావా? నాతో ఫైట్ చేయాలని లేదని" చెప్తుంటే అందరూ లోపలికి వచ్చేసి ఉంటాడు. మళ్ళీ లూఫీ గాడైతే "ఓయ్! పెద్ద దూడుగా ఉందని" చెప్తుంటే మనం దీని నుంచి వెళ్ళకూడదు. మనం నెక్స్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నామంటే మనం ఈజీగా చిక్కుకుపోవచ్చు. కాకపోతే మనం వేరే సైడ్ నుంచి వెళ్ళాలంటే లూఫీ గాడు ఏడున్నాడా? మారాను కూడా సప్పని వెళ్ళిపోయి దాని గేట్‌ని యూజ్ చేసి దాన్ని మొత్తం పగలగొట్టేసి ఉంటాడు. ఇంక అది మన థర్డ్ ఓపెన్ అయిపోయింది అని చెప్పి చెప్పేసి ఉంటాడు. ఆహా! షార్ట్‌కట్ క్రియేట్ చేసేసాను. అరేయ్ ఎదవా! ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇక్కడ చూస్తే మనం నోటీస్ అబ్బులు అవుతాం అని చెప్తుంటే పర్వాలేదులే మన షార్ట్‌కట్ క్రియేట్ అయిపోయిందని చెప్తుంటాడు. ఇది స్ట్రా హెడ్ లూఫీ, రొనాల్డో జోరో, ఇంకా కికమారు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఇదంతా మన డోంకీ ఫీల్ ఇంకొకడు కూడా చెప్పేసి ఉంటాడు. ప్లస్ ఇదంతా చూస్తుంటే ఇక్కడ అక్కడ ఫైట్ చేస్తున్నాడు చూడు. ఇక్కడ ఉన్నాడు ఎవడు? "రేయ్ నాకేం అర్థం కావట్లేదు. అరే పిచ్చేమో ఎక్కిందని" చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే లూఫీ కూడా వచ్చి ప్రతి ఒక్కరిని ఫైట్ చేస్తా ఉంటాడు. మా రెబెకా కూడా బేసిక్‌గా చూస్తే కికమాన్ కూడా వానర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే తను తన ఫ్రెండ్ కింద ఉన్నా అని చెప్పి మన కికమాన్ ఇంకా తను ఇద్దరు వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ లైట్స్ అనేవి ఆగిపోయి ఉంటాయి. లేదు తను ఉన్నాడన్నమాట అని చెప్పగానే చెప్తే పీకాచూ కూడా బయటకి వచ్చుంటాడు. పీకా అని చెప్పి తను బయటకొచ్చేసి "ఓహ్! మీ అందరు నా ఐలాండ్‌కొచ్చారా" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఇది చాలా విచిత్రంగా ఉంది. అనుకుంటే కాస్త విచిత్రంగా ఉన్నట్టు ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తన డెవిల్ పవర్‌తో తన దగ్గర స్టోన్ డెవిల్ ఫుడ్ ఉంటది. దాంతో వీళ్ళు మనోళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటది. తను స్టోన్‌ని అబ్జర్వ్ చేసుకుంటే లూఫీ కాలి తను గేట్‌లాగా మారిపోయి మనోడితో ఫైట్ చేసి మనోడు బెస్ట్ ఎడ్డి కొడతా పీకతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. తను గ్రాట్లింగ్ అని చెప్పి ట్రై చేస్తుంటే దాన్ని మొత్తం పగలగొట్టేస్తదని చెప్పి మన దాడి కూడా క్లియర్ అయిపోయిందని చెప్పి చెప్తుంటాడు. కానీ అదే మన వైలెట్ చెప్తూ ఉంటది. ఏం కాలేదు. అప్పుడే తను ఇంకో మల్లిగా మారిపోయి వాళ్ళు ఫైట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే తను డెవిల్ ఫుడ్‌ని స్టోన్ అబ్జర్వ్ చేసుకోవడం కాదు. తనతో స్టోన్‌గా మారిపోదాం. ఇక్కడున్న ప్రతి ఒక్క స్టోన్‌లున్న దశరథలోన ఈ కింగ్‌డమ్‌లోన ఈ క్యాసిల్‌లో ప్రతి ఒక్క స్టోన్‌ని తనదే నిజం చెప్పాలంటే అదంతా తన బాడీ లాంటిదే అని చెప్పి చెప్తుంటాడు. అలా తన స్టోన్ మొత్తం పడేస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే మెరీన్స్‌తో పాటు మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మెరీన్స్ ఇక్కడ ఎందుకొచ్చారని చెప్తా ఉంటే, లేదు మా బా
మా బాస్‌ని ఆల్రెడీ మీ బాస్‌తో మాట్లాడేసాను చెప్తుంటే, "ఓకే. అయితే గురుగారిని మాట్లాడేసారా? అయితే నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని" చెప్తుంటాడు. "ఏందిరా ఇన్ని వెపన్స్‌తో ఫైట్ చేస్తున్నావు? నా మీద ఏం తగలట్లేదు కదా!" అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మనోడు కూడా తిరిగి వాడి మీద ఫైట్ చేస్తుంటాడు. వీళ్ళందరూ గ్యానర్స్‌తో తనని కాల్చి చంపాలని ట్రై చేస్తుంటే, అప్పుడే స్టార్టింగ్‌లో మన ఫ్రాంకీ కూడా పడిపోయాడని చెప్పి చెప్తుంటే, అది మనం గెలిచేసామని చెప్తుంటే, "ఆ! నా బొంగు నాకేం కాలేదురా" అని చెప్పి మన ఫ్రాంకీ గాడు సూపర్ అని మన ఫేవరెట్ పర్సన్ యూజ్ చేస్తుంటాడు. సరే అయితే చిన్న డెమో చూపిస్తాం మీ అందరికి అని చెప్పి చెప్తుంటే, సర్లే మీరు ఆడుకొని నాకు ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి అని చెప్తుంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే వీళ్ళందరూ చాలా వరకు రోబోట్స్ అని వస్తుంటాయి. దీని లోపలే షుగర్ అని ఉంటదని చెప్పి ఫస్ట్ మేము షుగర్ దగ్గరికెళ్ళాలి అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉంటాడు. ఇంకా ఇంకా వాళ్ళందరూ లిఫ్ట్ దగ్గరికెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి ట్రై చేస్తుంటాడు. సరే ఫస్ట్ మనం పైకెళ్ళాలి చాలా వరకు షుగర్ అనే ఎలం చాలా ఎక్కువుంటది. ఇంకా అలాగే ఎవరికైనా ఏమైనా గానీ చెడ్డీ గంపి అట్లా ఏసేసి ఉంటాడు. అక్కడికి మన ప్రిన్స్‌ని కూడా ఏసొచ్చేసి ఉంటారు. "రేయ్! ఏందిరా రేయ్! నేనసలు మెడికల్ టెస్ట్ నాకొద్దు అన్నాను. కానీ ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఏసేసాడు. కానీ నేను ఇక్కడ పడిపోయిన వెంటనే ఇదేందో క్లైమింగ్‌గా ఉంటదని చెప్పి అది పైకి లాగేసి ఉంటది మనల్ని. వాడు పైకొచ్చేసిన వెంటనే ఓహ్! వచ్చేసావా అని చెప్పి అప్పుడే ఇదేందిరా పాపంది ఏందిరా ముసలోడు ఉన్నాడు. ఏందిరా రేయ్ ఇదే అని చెప్తుంది. తను నిజంగా చిన్న పిల్ల అయితే కాదు. 2 ఇయర్స్ ఉంటది తనకి. అప్పుడే మనోడి మీద చేయి నువ్వు మారిపో అని చెప్పేసరిలా తను టైగా మారిపోయి ఉంటది. సరే అయితే గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడి నుంచి రాత్రి పగలు మా కోసం పని చేస్తుండాలి. అలాగే 'డోంట్ ఫీలింగో' ఫ్యామిలీ ఏం చెప్పినా ఆ మాటలు వింటూ ఉండాలి. అలాగే నువ్వు వెళ్లి పని చేయాలి అని పీటర్ చెప్తుంటే, మన ప్రిన్స్ గాడు "ఎందుకురా రేయ్ నేను తాగిగా మారిపోయాను నాకేం అర్థం కావట్లేదు. ఏయ్! నేను మోయాలనుకోవట్లేదు" అని తను చెప్తూ ఉంటాడు. "ఏందిరా నాకేం అర్థం కావట్లేదు" అని చెప్పి అలా తను బయటకొస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళందరూ ఆ షుగర్‌ని గాని ఓడించాలని చెప్పి అనుకుంటూ వీళ్ళందరూ దగ్గరున్న బ్లూబెర్రీ తింటదని చెప్పి తను బ్లూబెర్రీ ఫ్లేమ్‌లో ఉన్న ఫ్లేవర్ బాంబులన్నీ క్రియేట్ చేసుంటాడు. తను తినగానే తన నోరు మొత్తం కాలిపోయి తను అక్కడికక్కడ కొలాప్స్ అయిపోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా వీళ్ళందరూ వెంటనే తొందరగా గెస్ట్ హౌస్‌లో ఉన్న మన మిగతా వాళ్ళందరిని కూడా కాపాడని చెప్పి ఇదంతా మనం ఉల్సా పని చేయమని చెప్పుంటే సీత కూడా భయపడుతుంటాడు. ఇలాగే ఎపిసోడ్ అనేది అయిపోతుంది. ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. అలాగే నేను 'వన్ పీస్‌ని' ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది తక్కువే నాకు తెలుసు. బట్ నేను కాస్త బిజీగా ఉండడం వల్ల 'వన్ పీస్' నైట్ అప్‌లోడ్ చేయాలని చెప్పి అప్‌లోడ్ చేయడం వల్ల కాస్త తక్కువ పెట్టాను. కానీ నేను నెక్స్ట్ వీక్ మాత్రం కాస్త ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. లేకపోతే ప్రతి వీక్ నేను 10 ఎపిసోడ్స్‌గా పెట్టాలని చెప్పి నేను ప్లాన్ ఏస్తున్నాను. దాని గురించి ఏమంటారు? ఒకవేళ నేను ప్రతి వీక్ 10 ఎపిసోడ్స్ పెట్టేదానికి మీరైతే ఓకే అంటే నేను ఖచ్చితంగా పెడతాను. ఇంకా అలాగే ఆహ్, ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నెక్స్ట్ మీకు నా 'వన్ పీస్' వీడియో నచ్చుతుందా లేదా? లేకపోతే ఇందులో కూడా వాయిస్ అనేది సేమ్ అలాగే ఉంటే చెప్పండి. నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆల్సో ఇంకేందండి మన నా లుక్కిజం వీడియోస్ మీకు ఓకేనా? లేకపోతే నా లుక్కిజం వీడియోస్ నచ్చట్లేదని చెప్పండి. నేను ఆపి తప్పుతాను. నేను దాన్ని కంటిన్యూ కూడా చేయను. ఇంకా ఓకే గైస్. బై బై. సీ యూ టుమారో. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.